అన్ఎక్స్పెక్టెడ్గా ఇంతగా తగిలిన ఒక షాక్ లాగా తగిలిన ఏమాత్రం దాన్ని చెక్కు చెదరకుండా మళ్ళీ అదే దీంతో ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా మనం ఉన్నామనేది మనం ఇప్పుడు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. పార్టీ స్ట్రెంగ్త్కి తగినట్టు ప్రజల్లో అన్ని వర్గాల్లోకి మనం పోగలిగేట్టు దాన్ని ప్రతిబింబించే రకంగా స్ట్రక్చర్ను తయారు చేసుకున్నాం. అందులో భాగంగానే మన బీసీ విభాగం, రకరకాల విభాగాలన్నీ ఉన్నాయి. ఈసారి బీసీ విభాగంలో మనం ఎక్కువగా ఇంతకుముందు ఉన్న కార్పొరేషన్ల వాటికి కూడా సపరేట్ ఇవి పెట్టి సో దట్ ఎవరి యాస్పిరేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ రిఫ్లెక్ట్ చేసే రకంగా తీసుకొని మనం పార్టీని స్ట్రెంగ్థెన్ చేయడం. అల్టిమేట్గా పార్టీ స్ట్రెంగ్థెన్ అవుతుంది మీరంతా యాక్టివ్ అయితే. ఈరోజు వైజాగ్ ఇది జరిగినట్టుంది. నానా అన్ని రకాల ఇవి చేసి వాళ్ళది ఎక్సెప్షియో మెంబర్లు అందరినీ కలుపుకొని చర్చ చేయడి దాని వరకు అవిశ్వాసం మీద అది నెగ్గించగలిగారు. ఎవరు? ఓ బీసీ మహిళ మేయర్గా ఉన్న చోట మన వాళ్ళు ఎలక్టెడ్ కౌన్సిలర్ల దగ్గర నుంచి గ్రామస్థాయి వార్డు మెంబర్ల దగ్గర నుంచి వేసుకుంటే లక్షల్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు పార్టీ పదవులలో లక్షల్లో వస్తున్నారు. వీళ్ళంతా ఒక పెద్ద మెషిన్. వాస్తవం ఏంటనేది ఎప్పటికప్పుడు మనం చెప్పగలగడం. నేను